సార్ నమస్తే అండి. నమస్తే. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఉపద్రవానికి సంబంధించి అంత బాధాకరం సార్. 8 మంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు, కొంతమంది క్షతగాత్రులయ్యారు. ఎవరి వర్షన్స్ వాళ్ళు. అక్కడ ఏమవుతుందంటే ఒక బాధితుని పరామర్శించడానికి వెళ్ళిన సంఘటన లాగా అయితే అక్కడ కనిపించట్లేదు. అదొక పెద్ద రాజకీయం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ వ్యాఖ్యల కన్నా ముందు అసలు ఏంటి సార్ ఆ ఇబ్బంది రావడానికి కారణాలు ఏంటి, తప్పెవరిదంటారు? అంటే అక్కడ వ్యవహరించిన తీరు కొంచెం హై హ్యాండెడ్గా నడిచింది. అంటే లోకేష్ గారు ఈ కాంపన్సేషన్కి సంబంధించి కార్మిక సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లని వినటానికి కూడా సిద్ధపడని పరిస్థితి మనం చూసాం. అంటే ఇప్పుడు 25 లక్షలు ఇస్తాము అనేది ఏదో మాట్లాడుతున్నారు, 25 లక్షలు ఇస్తాము, ఒక ఉద్యోగం ఇస్తాము అనేది ఏదో చెప్తున్నారు, కానీ వాళ్ళు ₹1 కోటి అన్నారు. అది మీరు వినొచ్చు కదా, కనీసం వినటం వల్ల మీకు వచ్చిన నష్టమేం లేదు కదా. రేపు ఎలాగూ చర్చలు జరుగుతాయి, కార్మిక సంఘాలతో చర్చలు జరుగుతాయి, అవన్నీ ఓకే. కానీ మీరు ఆ సంయమనం ఎందుకు పాటించలేదు అనేది ఒకటైతే, లోపల ప్రైవేటైజేషన్ అనేది ఒక కారణంగా మాట్లాడుతున్నారు, కానీ అది కారణమే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేశారో, అంటే ముక్కలు ముక్కలుగా ఇచ్చేశారు. అది అవును. ఈ ముక్కలు ముక్కలుగా ఇచ్చినప్పుడు ఆ ముక్క తీసుకున్నటువంటి ఎవరైతే ఆ ముక్కని తీసుకున్నారో, టేక్ ఓవర్ చేశారో, వాళ్ళ మీద ఇమీడియట్గా 302 కింద కేసు బుక్ చేయాలి కదా, కదా. అది ఎందుకు జరిగింది, ఎవరి లోపం అనే దర్యాప్తు కూడా వేరు. ముందు మీరు బస్సు యాక్సిడెంట్ జరిగింది, ఒక ప్రైవేటు బస్సు తగలబడింది, అందులో జనాలు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఆ యజమాని మీద మీరు హత్య నేరం కింద కేసు బుక్ చేసిన చరిత్ర ఉందా భారతదేశంలో? ఎప్పుడూ లేదు కదా. లేనప్పుడు ప్రమాదం అనేటువంటి ఒక ముసుగులో వాళ్ళని తప్పించేస్తున్నారు మీరు. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఇది ఇండస్ట్రియల్ దీని కిందకు తీసుకొస్తున్నారు. అంటే పారిశ్రామిక ప్రమాదము కింద పట్టుకొచ్చి ఇది న్యాచురల్గా జరిగింది, విధివశాత్తు చనిపోయారని చెప్తారు. ఇప్పుడు ప్రమాదవశాత్తు జరిగింది, విధే ప్రమాదం కాదు, ప్రమాదాన్ని విధిగా మార్చి వేదాంతం మాట్లాడే ప్రయత్నం చేశాడు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఇది వాళ్ళ పట్ల అన్యాయం. మీరు ఎన్నికలకి ముందు ఇక్కడ అంతా ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి దానిలో పాత్ర ఏమిటి? ఒక పార్ట్నర్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదు కదా. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి. అలాంటిది మీరు ఎందుకు ఆ రోజున అక్కడ చొక్కాలు చింపుకుని మాట్లాడారు? ఇది ప్రైవేటైజ్ కానివ్వము, మేము మా ప్రాణాలు అడ్డు పెట్టైనా దీన్ని ఆపుతామని మాట్లాడింది మీరే కదా. ముక్కలు కొట్టి వాళ్ళు ఇచ్చేస్తుంటే మీరే కదా మౌన సాక్షిగా నిలబడింది. ఇప్పుడు అక్కడ 29 మంది ఉండాల్సిన చోట 10 మందినే పెట్టి నడిపిస్తున్నారు అనే మాట బయటకు వచ్చింది కదా ఈ ప్రమాదం సందర్భంగా. దానికి సమాధానం కదా చెప్పాల్సింది, మీరు అక్కడికి వెళ్ళి అడగాల్సింది. మీరు సమాధానం చెప్పే పొజిషన్లో లేరు, అడగాల్సిన పొజిషన్లో ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు అడగాలి వాళ్ళని. మీరే ఓన్ చేసేసుకుని, మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి మీరే ఓన్ చేసేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం అనే పదం లోకేష్ పదే పదే మాట్లాడటం వెనకాల ఉద్దేశం అదే. అంత ఓన్ చేసుకున్న వాళ్ళు అది ఎందుకు ఆపలా? మీరు ఎన్నికల ముందు ఆపుతామన్నారుగా. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆపేసింది మేమే అని చెప్పారు కదా నిన్న. ఆపటం కాదండి, ముక్కలు ముక్కలుగా తగ్గొట్టి అమ్మారు. ఆ అమ్మటానికి వీళ్ళ మద్దతు ఉంది. వీళ్ళ చేతుల్లో ఏం లేదు, వాళ్ళు చెప్పిన దాన్ని ఓకే చేయటం తప్ప వీళ్ళకి ఏం ప్రోగ్రాం లేదు. నిజానికి దెబ్బలాడే అవకాశం ఉన్నది ఆ రోజున ఎన్డీఏ బయట ఉన్నటువంటి వైసీపీకి. వైసీపీ మీద మీరు వేసిన నిందేంటి? వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి కోరింది ఏమిటి ఆ రోజున? ఒకవేళ దీనిలో నుంచి ప్రభుత్వం విత్డ్రా అయితే డిజిన్వెస్ట్మెంట్ వ్యవహారం కింద దీని నుంచి ప్రభుత్వం వైదొలిగితే స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని రిలీజ్ చేస్తే వాటిని క్యాపిటల్ పర్పస్కి వాడుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు ఆయన. అందుకు కదా మీరు వెళ్ళి ఆ రోజున అరిచి గోల్ చేశారు అక్కడ. అంతకు మించి కోరికేం కోరలేదు ఆయన. మీరు ఆ రోజున అదేదో ఆయనే బాధ్యత తీసుకుని దీన్నంతా ప్రైవేటైజ్ చేయించేస్తున్నాడు
అని మాట్లాడారు. మీరు వచ్చిన తర్వాత చేసింది ఏమిటి? ఇంతకాలంలో దేన్ని ఆపారు మీరు? ఏది ఆపలేదు కదా. ఈరోజు ప్రమాదం జరిగిన ఏరియాలో ఇనుము అంటే అక్కడ ద్రవంగా మారి ట్రావెల్ అవుతుంది. అది మీద పడినవాడు లోహంగా మారతాడు. అది జరిగింది. అది డైల్యూట్ అయిపోయి డైల్లోకి వెళ్తూ ఉండగా అది బ్లాస్ట్ అయి బయటకు వచ్చింది. ఎంత ప్రమాదం అది! ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా తగలబడింది కదా. అవును. ఎవరు బాధ్యులు? ఈ 8 మంది మరణానికి ఇమ్మీడియట్ స్పందన మీరు కేసు బుక్ చేయాలి కదా వాళ్ళ మీద 302 కింద. ఇప్పుడు వేడివేడి నీళ్లు, వేడివేడి టీ, కాఫీ మన మీద పడితేనే గిలగిల్లాడిపోతాం. లోహం అది. అలాంటిది 1000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఆ ప్రాణం ఎంత అంటే దాని గురించి ఇంకా ఎవరు లేదు. ఇక్కడ మాట్లాడడం మనం కనిపించలేదు సార్. అనిత గారు ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు, కోపంలో ఖచ్చితంగా 4 మాటలు వస్తాయి. సమయం పాటించాల్సింది పెద్దలుగా మనమే, రాజకీయ నాయకులే. అలాంటిది మీరు ఇక్కడికి రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ ఒక మాట వదిలేశారు. మాట వదిలేరు. మీరు కాదు కదా చచ్చిపోయింది అన్నాడు ఆయన. మీ కుటుంబ సభ్యులు కాదు కదా చనిపోయింది మీరు అన్నారు కాదు కదా అని అన్నాడు ఆయన స్ట్రైట్గా. చచ్చిపోతే ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఎదుర్కొన్నా ఉన్న అతను బతుకున్నాడు కాబట్టి మాట్లాడాడు. నువ్వెందుకు చావలేదు అని ప్రశ్నించినట్టుగా ఉంది. చచ్చిన వాళ్ళకి మేము సమాధానం చెప్తాం, మీకేం సంబంధం? చాలా హై హ్యాండెడ్నెస్తో ఒక రకమైనటువంటి పొగరుతో మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత అర్థమైంది ఆయనకి, మనం నోరు జారాం అనే విషయం అర్థమైన తర్వాత మళ్ళీ ఆయన కొంచెం సబ్మిసివ్ టోన్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకు మాట్లాడాడు లోకేష్ అలాగా అంటే, ఆయన బోర్న్ పొలిటీషియన్ కాదు, ఆయన ప్లాంటెడ్ పొలిటీషియన్. ఆయన పారిశ్రామిక రాజకీయవేత్త. పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులుగా మారితే ఇలాంటి మాటలే వస్తాయి. రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్తగా మారితే వేరు. అక్కడ ఒక పాలిమర్స్ దానిలో ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక ప్రమాదం జరిగింది. అది ప్రైవేట్ యూనిట్. ఆ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత స్వీకరించి మృతుల కుటుంబాలకి ₹1 కోటి ప్రకటించింది. ప్రకటించినప్పుడు ఇదే నాయకులు దాని మీద దాడి చేశారు. దానికి లైసెన్సులు ఇవ్వటం, ఆ చరిత్రలోకి వెళ్తే మళ్ళీ వీళ్ళ పేర్లే ఉన్నాయి అక్కడ బయటకు వస్తాయి. కానీ ఆ రోజున ఆయన చేసినటువంటి సహాయాన్ని కాదన్న మీరు ఇక్కడ చేస్తున్నది ఏమిటి? ఆ వచ్చిన డిమాండ్ ఏమిటి? అదే కదా ₹1 కోటి ఇమ్మని అడిగాడు. సరే మాట్లాడదామండి, మేము సముచితంగానే న్యాయం చేస్తాము, మీరు ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు, ఎవరూ భయపడద్దు అని అక్కడ నువ్వు మాట్లాడాలి కదా. కానీ నువ్వు బతికే ఉన్నావు కదా, నీకెందుకు గొడవ అంటే బతుకున్న వాళ్ళే అడుగుతారు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి అడగరు కదా. మీకేమైనా కాంట్రాక్ట్స్ ఉన్నాయేమో తెలియదు. అంటే వారి తాతగారి సినిమాల్లో దయ్యాలతో సంభాషణలు ఉండేవి. బహుశా మనవడి గారు కూడా అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తాడేమో తెలియదు ఎవరికి. కాబట్టి ఇది మీ తాతగారు నటించిన సినిమా కాదు, లేకపోతే మీ మామగారు నటించిన సినిమా కాదు. ఇది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇది ప్రైవేటైజ్ చేయటం వల్ల జరిగింది ప్రమాదం అనే ఆర్గ్యుమెంట్తో పెద్దగా విభజించాల్సిన అవసరం లేదు. సిటీ బస్సులను ఎందుకు జాతీయకరణ చేశారు ఆ రోజున? చాలా ఏరియాల్లో వాళ్ళు పోటీ పడే ప్రయత్నంలో ఒక బస్సు కంటే ముందు ఇంకో బస్సు వెళ్ళి అవతల స్టాప్లో ఉన్న వాళ్ళని తను క్యాచ్ చేయాలి అని చెప్పి పోటీ పడటం, ఈ పోటీలో వాడిని వెళ్ళనివ్వకుండా చేయాలని ఈ బస్సు వాడు అడ్డుపట్టడం, యాక్సిడెంట్లు జరిగి జనాలు అనవసరంగా రోడ్ల మీద చచ్చిపోతున్నారు ఈ పోటీలో అని కదా. చివరికి ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, ఒక చోట లెవెల్ క్రాసింగ్ గేట్ లేనటువంటి ప్రాంతంలో ఒక బస్సును ఓవర్టేక్ చేసి అవతల రైల్వే క్రాసింగ్ అవతల ఉన్న వాళ్ళని క్యాచ్ చేయడానికి దాని మీదకి వెళ్ళిపోయి ట్రైన్ ప్రమాదానికి గురై 40 మందిని చంపారు. ఆ తర్వాత కదా విజయవాడలో మీరు దాన్ని నేషనలైజ్ చేసింది. కాబట్టి ఇదే జరిగింది. ఇప్పుడు కూడా మీరు ప్రైవేటు వారి చేతిలోకి పెట్టారు. దాన్ని పెట్టిన తర్వాత ఆ రోజున సిటీ బస్సులు ఏం చేశారో వీళ్ళు అదే చేశారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా వీళ్ళ బాధ్యత ఉంది. వీళ్ళు అడగాల్సిన పని మానేసి వీళ్ళు బాధ్యత భుజాన్ని వేసుకుని వీళ్ళే పరిష్కారాలు మాట్లాడేస్తే ఎలాగా?
ఇబ్బందికరమైన అంశాన్ని నిన్న మనం చూద్దాం వాళ్ళు ఏం పరిష్కారం చేయబోతున్నారో, వాళ్ళ ఏమీ డిమాండ్స్ కి ఉండదండి. తలొగ్గుతారో Definitely గా లేదో. కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే వెలువడతాయి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలి. ఆ ప్రకటన మీద వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.